వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో పాటు జాయింట్ కలెక్టర్లను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో కౌన్సిలర్లు కలెక్టర్కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లను కలెక్టర్కు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. కొత్తకోట ప్రెస్మీట్లో శివానంద స్వామి, టీటీడీ ఆస్తులను అమ్మేస్తారా? టీటీడీ ఆస్తులకు వారసులను సృష్టిస్తారా? ఒకే వ్యక్తులు, కుటుంబాలకు 2-3 షాపుల కేటాయింపులా? అవినీతి మత్తులో నిద్రపోతున్న టీటీడీ అధికారులు, టీటీడీ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్. టెండర్ గడువు ముగిసినా టీటీడీ అధికారులు 84 దుకాణాలను స్వాధీనం చేసుకోకుండా, వాటికి పబ్లిక్ వేలం నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. టీటీడీ బోర్డు తీర్మానాలను కూడా ఉల్లంఘిస్తున్న అధికారులు. మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్ కోసం స్థలం కేటాయించొద్దని విద్యార్థుల డిమాండ్. మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కలసి వినతిపత్రం సమర్పించిన విద్యార్థులు. సమస్యను కలెక్టర్ ఫోన్ ద్వారా వివరించిన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మెడికల్ కళాశాల విద్యార్థులు కలసి తమ కళాశాలకు భవిష్యత్తు తరాలకు వైద్య సహాయ మరియు వసతుల కోసం 51 ఎకరాల స్థలం కేటాయించి భావితరాల భవిష్యత్తుకు పునాది వేసినారని అన్నారు. ఈ కార్యక్రమములో నందిమల్ల అశోక్, హేమంత్ ముదిరాజ్, నీలస్వామి, మహేశ్వర్ రెడ్డి, స్టార్ రహీం, వెంకట్ సాగర్, చిట్యాల రాము, మందా రాము తదితరులు ఉన్నారు. పానకల్ మండలంలో అన్నారం గ్రామంలో ఎం విశ్వకర్మ మరియు పీఎంఈజీపీ పథకాలపై సర్పంచ్ మహమ్మద్ వహీద్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జ్యోతి సమక్షంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నారం గ్రామంలో ఉన్న యువకులు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మాకు లోన్లు ఇవ్వడం ద్వారా మా ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని, తద్వారా గ్రామాభివృద్ధి ఏర్పడుతుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐపీఓ నగేష్, బ్యాంక్ మేనేజర్ రాంబాబు, పంచాయతీ కార్యదర్శి పార్వతమ్మ, పీఎం విశ్వకర్మ అధికారులు చంద్రశేఖర్, మాధవి, ఈడిసి మేనేజర్ శ్రీకాంత్, ట్రైనింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ వెంకటయ్య, వార్డు మెంబర్లు కురుమయ్య, పావని గ్రామ పెద్దలు మండల రాములు, యువకులు, మహిళలు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి పట్టణంలోని 13వ వార్డులోని గర్భిణీ స్త్రీలకు పుట్టింటి సారే కన్నుల పండుగ అనే నూతన కార్యక్రమాన్ని తలపెట్టిన స్థానిక కౌన్సిలర్ బొడ్డుపల్లి పరశురాం, 13వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో పురుడు పోసుకున్న గర్భిణీ స్త్రీలకు నాణ్యతతో కూడిన పౌష్టిక ఆహారం సక్రమంగా ఇవ్వాలని అంగన్వాడీ సిబ్బందిని కౌన్సిలర్ కోరడం జరిగింది. పురుడు పోసుకున్న 10 మంది ఆడపడుచులకు స్థానిక కౌన్సిలర్ బొడ్డుపల్లి పరశురాం పుట్టింటి సారే అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్ సతీమణి సరిత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యం సతీమణి, ప్రవీణ్ సాగర్, విక్కీ, బన్నీ, అంగన్వాడీ సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్ ఆయమ్మ తదితరుల కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వనపర్తి జిల్లా తెలంగాణ సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో వనపర్తి జట్టు విజయంపై సభ్యులకు కలెక్టర్ ఆదర్శ్ సురభి అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సీఎం కప్ 2వ ఎడిషన్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో వనపర్తి జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా విజేత జట్టు సభ్యులు గురువారం కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ సుధీర్ రెడ్డి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ కురుమయ్య, పద్మారెడ్డి, కోచ్లు, క్రీడాశాఖ అధికారులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద కొత్తకోట, మదనపురం మండలాల రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై వ్యవసాయ పరికరాలు, రోటవేటర్, కల్టివేటర్, వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో చర్ల పరమేశ్వర స్వామి దేవాలయం దగ్గర నూతన తీగల వంతెన ఏర్పాటపై చెరువును సందర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి. వనపర్తి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది ప్రతి ఒక్కరికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలి. ఎంసీహెచ్లో అందుబాటులో ఉన్న వెంటిలేటర్ సదుపాయాన్ని సద్వినియోగపరచాలి. జీజీహెచ్లో సిటీ స్కాన్ విభాగాన్ని త్వరితగతిన అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఎంసీహెచ్లలో రోగులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, జీజీహెచ్ మరియు ఎంసీహెచ్లను సందర్శించి వాటి పరిధిలో నిర్మాణంలో ఉన్న పలు విభాగాలను పరిశీలించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి ఉమాదేవి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా గురువారం ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయ సమావేశం మందిరంలో కొత్తగా ఎంపికైన వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు సిబ్బందితో పశు సంవర్ధక క్రీడ యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష నిర్వహించారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సమస్య, మంచినీటి సమస్య, పారిశుద్ధ్యం సమస్యలు లేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ నాగమణి, వైస్ చైర్ పర్సన్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శశిధర్, కొత్తగా ఎంపికైన మున్సిపల్ కౌన్సిలర్లు, తహసీల్దార్ చాంద్ పాషా, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నిళ్ళైంది బాడీ మొత్తం లేక సార్ సివిల్ వర్క్స్ నగరాభివృద్ధి కాకుండా మిగతా సాంకేతిక ఏం లేదు సార్. కొన్ని మెయింటెనెన్స్ వర్క్స్ చేసాం.